రిమ్స్ సూపర్వైజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విధుల నుండి తొలగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ అనుబంధమైన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డోంగ్రే చందు ఆధ్వర్యంలో రిమ్స్ బ్రాంచ్ ఏఐటీయూసీ ఆఫీసులో యూనియన్ ఆఫీసు బేరర్స్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై కార్మికులతో చర్చించారు. తదనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రిమ్స్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ కార్మికురాలు గణపతి లక్ష్మిని మానసికంగా ఒత్తిడికి గురిచేసిన వేధింపులకు గురిచేసిన సూపర్వైజర్పై తక్షణమే విచారణ జరిపి తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ప్రాణాలతో పోరాడుతున్న గణపతి లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు ఏఐటీసీ యూనియన్ తరపున ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేర్ కార్మికురాలు గణపతి లక్ష్మి సూపర్వైజర్ ఒత్తిడికి లోనై తోచని పరిస్థితిలో ఇలా సూపర్వైజర్ల ఒత్తిడి వల్లనే ఆమె ఫైజన్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ కార్మికురాలు తప్పు చేస్తే సూపర్వైజర్లు సంబంధిత ఏజెన్సీ వారికి తెలియజేసి ఏజెన్సీ యాజమాన్యం పిలిపించి కార్మికురాలు తప్పును ఎత్తి చూపి ఆమె వల్ల ఒకవేళ తప్పు చేసి ఆమె మీద యాక్షన్ తీసుకోవాలా. కానీ ఇక్కడ సూపర్వైజర్లు ఇక మేమే తీసుమార్గాన్లా మేమే తోపులు అన్నట్టుగా ఇలా కార్మికులను అణచివేస్తూ కార్మికులను ఒత్తిళ్లకు గురి చేస్తూ ఆమె వాళ్ళను మానసికంగా ఒత్తిళ్లకు గురి చేయడం వల్ల తోచని పరిస్థితిలో మేము ఎందుకు బతికున్నామన్న దానికి గురి చేసి ఇలా వాళ్ళ చేతులతో వాళ్ళను ఫాయిజన్ తాగేటట్టు మందు తాగేటట్టు చేస్తున్నటువంటి సూపర్వైజర్లపై సంబంధిత రిమ్స్ అధికారులు సంబంధిత కాంట్రాక్ట్ యాజమాన్యం సూపర్వైజర్ల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. వెంటనే వాళ్ళను విధుల నుంచి బహిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ గణపతి లక్ష్మికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ సూపర్వైజర్ని వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ లేకుంటే గణపతి లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు గణపతి లక్ష్మి ఇలా ఏం ఖర్చులైనా కూడా ఇలా సూపర్వైజర్లే భరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ గణపతి లక్ష్మికి న్యాయం జరిగేటంత వరకు ఏఐటీయూసీ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని రిమ్స్ డైరెక్టర్ గారికి సంబంధిత కాంట్రాక్ట్ యాజమాన్యానికి